మన కొత్త స్టూడియో ఎంత వరకు వచ్చిందని చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు. అయ్యా నమస్కారం, నేను మీ సాయి. ఈ రఘువరన్ బీటెక్ ఇల్లు మొత్తం కూల్చేయడానికి నాకైతే మనసు ఒప్పుకోలేదు. కానీ ఏం చేస్తాం, కొన్ని పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది. లాస్ట్ వీడియోలో నేను ఒకసారి చెప్పాను, మన కంటెంట్ కోసం నేను జాబ్ కూడా మానేశాను. ఎందుకంటే నాలో ఒక స్కిల్ ఉంచుకొని కూడా ఒకరి కింద పని చేయడం నాకైతే ఇష్టం లేదు. నేను ఇలా జాబ్ మానేసి కంటెంట్ క్రియేట్ చేయడం అయితే నా పేరెంట్స్ కి అస్సలు ఇష్టం లేదు. నిజానికి ఈ ప్రాబ్లం నా ఒకరికే కాదు, ప్రతి కాంటెంట్ క్రియేటర్ ఫేస్ చేసి వచ్చి ఉంటారు. కంటెంట్ స్టార్ట్ చేయడానికి ముందైతే నేను కొంచెం మనీ సేవ్ చేసుకున్నాను. ప్రీవియస్ లో నేను చేసే చిన్న చిన్న ప్రమోషన్ నుంచి కూడా కొంత మనీ వచ్చింది. దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేశాక ఒక 25% అయితే ప్రాఫిట్ వచ్చింది. ఈ డబ్బులతో నేను ఏం కొన్నా సరే నా పేరెంట్స్ కి నా మీద నమ్మకం ఉంది. కంటెంట్ కోసం ఒక ల్యాప్టాప్ కొనుక్కోలే, ఒక ఐఫోన్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నిజానికి దాని వల్ల నేను తీసే వీడియో క్వాలిటీగా రావచ్చేమో కానీ అమ్మకి నా మీద నమ్మకం రాదు. నా కంటెంట్ హ్యాపీగా తీసుకెళ్లాలంటే దానికంటే ఫస్ట్ నేను చేసే వర్క్ మా అమ్మ నాన్నకి నచ్చాలి. వాళ్ళకి నచ్చాలంటే ఫస్ట్ నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఏదో ఒకటి పేక. అయ్యా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి మిడిల్ క్లాస్ ఉంటుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు అనేది ఒక ఎమోషన్. నా ఏజ్ కి నేనే గానీ ఒక సొంత ఇల్లు కట్టుకుంటే పేరెంట్స్ కి అంతకు మించిన హ్యాపీనెస్ మరొకటి ఉండదు. అందుకే ఎన్ని రోజులు నేను సంపాదించిన దాంట్లో రూపాయి కూడా వేస్ట్ గా ఖర్చు పెట్టుకుంటా. కనీసం మా ఇంట్లో రూపాయి కూడా అడగకుండా మొత్తం నా సంపాదన మీద కట్టుకుంటున్నా. అయ్యా మీ అన్నలా ఒక మాట చెప్తా వినండి. ఏజ్ వచ్చాక మనం అమ్మాయిలు ఇంప్రెస్ చేయడం కాదు, మీరు ఒక డ్రీమ్ పెట్టుకోండి, దానికోసం మాత్రమే పరిగెట్టండి. వేళ పేరెంట్స్ కి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇంప్రెస్ చేయాలి, వేళ ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద కోపడక అమ్మా నాన్ని బాగా చూసుకోమావా చాలు. అందరికీ జై హింద్.